లంకాధిపతి రావణుడు భూమిపై ఎన్నో రాజ్యాలను సొంతం చేసుకున్నాడు. పాతాళాధిపతిగా కూడా ఆధిపత్యం చెలాయించాడు. స్వర్గంపై కన్నేసిన రావణుడు స్వర్గాధిపత్యం సాధించేందుకు తన సైన్యంతో కలిసి వెళ్తూ ఉండగా మధ్యలో ఆయనకు ఓ ప్రదేశం కనిపిస్తుంది. అక్కడ కొంతమంది పాపులు ఘోరాతి ఘోరంగా శిక్షలు అనుభవిస్తూ ఉంటారు. యమభటులు పాపుల చేత పురుగులు తినిపిస్తూ, వివిధ రకాలైన జంతువుల చేత కరిపిస్తూ, అత్యంత కఠినమైన వైతరణి నదిలో ఈదిస్తూ, కాలిన ఇసుక దిబ్బలపై నడిపిస్తూ వివిధ రకాలుగా బాధిస్తూ ఉంటారు. ఆ బాధలు భరించలేక భయభ్రాంతులతో కేకలు వేస్తున్న దృశ్యాలు రావణుడి కంట పడతాయి. మరో వంక పుణ్యం చేసుకున్న వారు ఆ పుణ్యఫలాలను సుఖాల రూపంలో అనుభవిస్తూ కనిపిస్తారు. లక్షలాది మంది పాపులు అనుభవిస్తున్న బాధలను చూసి రావణుడు చలించిపోతాడు. ఎలాగైనా ఆ నరకయాతన నుంచి వారిని రక్షించాలని సంకల్పిస్తాడు. యమభటులను తరిమికొట్టి పాపులను రక్షించటం మొదలు పెడతాడు. ఆ దృశ్యాలను చూసిన యమదూతలకు కోపం వస్తుంది. వెంటనే రావణుడిపైకి పరికలు, శూలాలు, శక్తులు, తోమకాలను పుష్పక విమానంపై నుంచి విసురుతారు. కొందరు యమభటులు ఎగిరి పుష్పక విమానంపైకి దూకి ఆ విమానాన్ని చిందరవందర చేయడం ప్రారంభిస్తారు. ఎంత నాశనం చేసినా ఆ విమానం నాశనం కాదు. కారణం అది అక్షయమైన విమానం. అక్షయ విమానం అంటే నాశనం కానిది అని అర్థం. యమలోకంలో భీకర పోరాటం జరుగుతున్న సమయంలో నారదుడు యముడి వద్దకు వెళ్తాడు. వచ్చినవాడు నారదుడు అని గుర్తించి యముడు ఆర్ఘ్యపాద్యాలు ఇచ్చి ఉచితాసనంపై కూర్చోబెడతాడు. క్షేమ సమాచారం అడిగి తెలుసుకుంటాడు. ఆ సమయంలోనే నారదుడు ఓ విషయం చెబుతాడు. యమరాజా, దశకంఠుడైన రావణ రాక్షసుడు నిన్ను జయించి నరకాన్ని వశం చేసుకోవటానికి దండెత్తి వచ్చాడని, అదే జరిగితే యమలోకానికి, యమదండానికి తిలోదకాలు ఇవ్వాల్సిందేనని అంటాడు నారదుడు. ఆ మాట విన్న యముడికి ఎక్కడా లేని కోపం వస్తుంది. మనోనేత్రంతో చూడగా ఆయనకు వైతరణి వద్ద రావణుడితో జరుగుతున్న భీకర పోరు కనిపిస్తుంది. ఆ వెంటనే యముడు యుద్ధానికి బయలుదేరుతాడు. అప్పటికే రావణుడు తన పాశుపతాస్త్రాన్ని ప్రయోగించగా ఆ అస్త్రం దెబ్బకు యమదూతలు మిడతల్లా మాడిపోతారు. రావణుడి హాహాకారాలు విన్న యముడికి మరింతగా కోపం వస్తుంది. వెంటనే తన రథంపై ఎక్కి ఒక చేత్తో మృత్యుదేవత పాశాన్ని, మరోపక్క కాలదండము, కాలపాశాలను చేత ధరించి యుద్ధానికి బయలుదేరి వెళ్తాడు. రావణుడు యముడికి మధ్య పోరు జరుగుతున్న వేళ ముల్లోకాలు వణికిపోతాయి. మృత్యు దేవతతో సహా అతి భయానకంగా ఉన్న యమరథాన్ని చూసి రావణుడి సైన్యం భయంతో వణికిపోతుంది. తలో దిక్కుకు పారిపోతారు. కానీ రావణుడు మాత్రం భయపడకుండా అలానే నిలబడి యుద్ధం చేయటం ఆరంభిస్తాడు. 7 రోజుల పాటు భీకర యుద్ధం జరుగుతుంది. 7 రోజుల పాటు జరిగిన యుద్ధంలో యముడు ప్రయోగించిన అస్త్రాలకు రావణుడు తీవ్రంగా గాయపడతాడు. కానీ ఓడిపోయినట్లుగా ప్రకటించలేదు. రణరంగం నుంచి పారిపోను లేదు. అటు రావణుడు కూడా యముణ్ణి తన అస్త్ర శస్త్రాలతో పలు విధాలుగా బాధించాడు. యముడి బాధను చూసి మృత్యుదేవత, ఈ రాక్షసుడితో నన్ను యుద్ధం చేయని, క్షణంలో చంపేస్తాను అని అంటుంది. చంపటం నా జన్మ హక్కు. ఎంతటి వారైనా తన చేతికి చిక్కి చావాల్సిందే అంటుంది మృత్యుదేవత. ఆ సమయంలోనే వీడిని నేనే చంపుతాను అంటూ కాలదండాన్ని ఎత్తి పట్టుకుంటాడు. ఆ కాలదండం నిప్పులు కక్కుతూ అత్యంత భయంకరంగా ఉంటుంది. రావణుడిపైకి విసరడమే తరువాయి అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు. యముడిని అడ్డుకుంటాడు. ఈ యుద్ధంలో రావణుడు మరణిస్తే తాను ఇచ్చిన వరం అబద్ధమవుతుంది. ఈ కాలదండానికి రావణుడు చావకుంటే దీన్ని సృష్టించిన ఉద్దేశం అబద్ధమవుతుంది. ఈ రెండింటిలో ఏది జరిగినా నా మాట వ్యర్థమవుతుందని అంటాడు బ్రహ్మ. బ్రహ్మ మాటను విన్న యముడు కాలదండాన్ని పక్కన పెట్టి రావణుడిని చంపటానికి తనకు అవకాశం లేకుంటే తాను యుద్ధరంగంలో ఉండి ఉపయోగం లేదని, యుద్ధంలో గెలవలేని పక్షంలో తాను నరకాధిపతిగా ఉండలేనని చెప్పి రథంతో సహా బ్రహ్మతో కలిసి స్వర్గానికి వెళ్ళిపోతాడు. యముడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడని తెలుసుకున్న రావణుడు యముడిని జయించినట్లు ప్రకటించి యమలోకానికి వెళ్ళిపోతాడు. నరకంలో బాధలు అనుభవిస్తున్న పాపులను విడిచిపెడతాడు.
ప్రారబ్ధ కర్మలు అనుభవిస్తున్న పాపులను ఆ కర్మల నుంచి విముక్తి కల్పించడంతో ముల్లోకాలు అట్టుడికి పోతాయి. పాపుల సంఖ్య పెరిగిపోతుంది. పాపులు చేసిన పాపాల ఫలితాలను రావణుడు అనుభవించాల్సి వస్తుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.